అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హాట్ కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీని 3 రోజుల్లో మొత్తమే లేకుండా చేస్తామని నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఒక సమావేశంలో మాత్రం మాట్లాడారు. మనతో పాటుగా ఎక్స్ఎమ్మెల్యే ఆశన్న గారు జీవన్ రెడ్డి ఉన్నారు. సార్, మీ పార్టీనే మొత్తం లేకుండా చేస్తామని చెప్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్. లేకుండా చేస్తాన చంద్రబాబే లేకుండా పోయిండు. వాళ్ళ గురువు గారు కేసీఆర్ గారిని లేకుండా చేస్తాన చంద్రబాబు గారు, వాళ్ళ గురువు గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, పాపం వారు కూడా లేకుండా పోయారు. బ్యాడ్ లక్. తర్వాత మీరు మిమ్మల్ని కాపాడుకోండి. ఆ బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, జార్ఖండ్లో చేసినట్టు, ఢిల్లీలో చేసినట్టు, కేరళలో నోటీసులు ఇచ్చినట్టు మీ పని కూడా చేస్తాం. టచ్ చేసి చూడండి బీజేపీ ఎమ్మెల్యేని 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూలుస్తా అని చెప్పి మహేష్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ప్రతిపక్ష నేత కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. వెంకట్రామరెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. మీ 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 సీటు మీరు సరిగా చూసుకోండి. మా ఖాళీ చేసేది మాది 60 లక్షల సైన్యం ఉంది. పోతే కొంతమంది పోతారు, బకెట్లో నీళ్ళు నిండినప్పుడు కొన్ని ఒలికిపోతూ ఉంటాయి. కొంతమంది పోతారు, చెత్త పట్టించుకోము మేము. వాళ్ళని వెంటాడి వేధించి ఖచ్చితంగా ఓడిస్తాం. వాళ్ళు ఎంబడబడతాం. రంజిత్ రెడ్డి ఎంబడ కానీ, అదేవిధంగా ఎవరు సోకాళ్ళు ఎవరు పోయిన వాళ్ళు ఎవరిని వదలం. వాళ్ళ అవినీతి అక్రమ పుట్ట చిట్ట అంతా తీస్తాం. వాళ్ళ స్కాములు తీస్తాం, వాళ్ళ స్కీములు తీస్తాం, మేమే తీస్తాం. అది ఎక్కడ ప్రభుత్వంలో జరిగినా సరే తీస్తాం. వాళ్ళు ఎంటబడతాం, వెంబడిస్తాం అని చెప్పేసి 1450 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మీరు కొద్దిసేపటి క్రితం చెప్పారు. నిజంగానే ఆ స్కామ్ జరిగిందా? ఆధారాలు ఉన్నాయా? ఎలాంటి ముందుకు పోతున్నారు? ఆర్టీఐ కింద మేము అప్లై చేసినాం. ఇప్పుడు ఏదైతే 35 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఎంఎస్పీ రేటు 2183 రూపాయలు ఉంది. 2183 రూపాయలు ఉంది. 35 లక్షల మెట్రిక్ టన్నులు 2183 రూపాయలు ఉన్న ఎంఎస్పీ 1900 రూపాయలకి ఎట్లా అమ్ముతారండి? 2183 రూపాయలు ఉంది కదా, దానికి సూది దబ్బనాల ధరంగా గోనె సంచులు, అది ట్రాన్స్పోర్టు, ఈ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేదానికి దాని కమిషన్లు, దాని వడ్డీ, ఇదంతా కలిసి 35 లక్షల మెట్రిక్ టన్నులది. దాని అంతా కలిపితే 2600 అవుతుంది కదా, 2500 అవుతుంది కదా. 2500 ఒక్కొక్క క్వింటాల్కి 800 ఉంది కదా. 35 లక్షల మెట్రిక్ టన్నులకు 1450 కోట్లు లెక్కనే ఉంది. ఎందుకు తక్కువకి ఇస్తున్నావు? నేను ఇలా మార్కెట్లో నేను ఒక మాట చెప్తున్నా. మీ ప్రభుత్వం ఉంది, ఇలా ఒక లిక్కర్ ఉంది, బీర్ ఉంది, కరోనా బీరో ఎగ్జాంపుల్ ఉంది, 200 ఉంది. దాన్ని వాడు 150కి అమ్ముతాడా? వైన్స్లో అమ్ముతాడా? మరి ఎంఎస్పీ అంటే ఎంఆర్పీ రాట్ లెక్కనే ఎంఎస్పీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. అమ్మినవు. దాంట్లో గ్లోబల్ టెండర్లు వచ్చినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వాటా ఎంత? జిల్లాలో రైస్ మిల్లుల దగ్గర నుంచి తీసుకున్నది వారికి వాటాలు ఏమి ఇచ్చిర్రు? ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ వాటా ఎంత? మహబూబ్నగర్లో జూపల్లి వాటా ఎంత? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ 6 మంత్రుల వాటా ఎంత? కొండా సురేఖ గారి వాటా ఎంత? అసలు పాత్రదారులు ఎవరు? సూత్రధారులు ఎవరు? ముఖ్యమంత్రి వాటా ఎంత? మరి రాహుల్ గాంధీకి పంపించింది వాస్తవమేనా? 1500 కోట్లు ఈ కేంద్రంలో ఉన్న జరుగుతున్న ఎన్నికలకు 26 రాష్ట్రాలకు డబ్బు పంపిణీ ద్వారా పంపినారని చెప్తా ఉన్నారు. అది వాస్తవమేనా? మరి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు కూడా ఉన్నాయి దీంట్లో. మరి దాని గురించి వారు అక్కడ తీసుకోవాలా? దాని మీద కేంద్ర ప్రభుత్వం యొక్క కమిషన్ ఇస్తుంది కదా, ఈ అమ్మడానికి వడ్లు అమ్మితే క్వింటాల్కు కింత కమిషన్ అని వస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి ఈడీ సిబిఐ వెంటనే సూమోటో కింద తీసుకోవాలా. లేకపోతే ఈడీ ఆఫీస్లో పోయి కంప్లైంట్ ఇస్తున్నాం, దాన్ని న్యాయ పోరాటం చేస్తాం, సిబిఐకి ఇస్తాం. వెంటనే వాళ్ళు కేసులు బుక్ చేయాలి, దాని మీద విచారణ జరగాలని చెప్పి నేను కోరుతున్నా. బీజేపీ నాయకులు సైలెంట్ మోడ్లో ఎందుకు పోయారు? వాళ్ళ వాటా ఎంత? రఘునందన్ గారి వాటా ఎంత? బండి సంజయ్ వాటా ఎంత? కిషన్ రెడ్డి వాటా ఎంత? ఎంపీ అరవింద్ వాటా ఎంత? ఒకవేళ మీ వాటాలో లేకపోతే మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీరే కదా మొన్నటి వరకు అక్కడ ఉన్నది. మీరు కంప్లైంట్ చేయాలి కదా, కేసులు బుక్ చేయించాలి కదా. 1500 కోట్ల కుంభకోణం. ఇప్పుడు దొంగే అన్నట్టుగా దయ్యాలు వేదాలు వాళ్ళినట్టుగా వాళ్ళు అవినీతి చేస్తూ, భూ కబ్జాలు చేస్తూ, భూలు ఇవ్వాలి. ఒక్క పర్మిషన్ కూడా ఇవ్వలేడు. 4 నెలలు అయింది. ఒక్క సింగిల్ పర్మిషన్, నాట్ ఈవెన్ 1 పర్మిషన్ రాలే. 400 గజాల నుంచి 40 ఎకరాల దాకా ఏ లేఅవుట్లు ఎక్కడ పర్మిషన్ రాలే. ఇలా అవి ఇవ్వకుండా ఆర్ఆర్ ట్యాక్స్ కరెక్ట్ చేస్తూ RRR రేవంత్ రెడ్డి కాంగ్రెస్, రాహుల్ కాంగ్రెస్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. RRR ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీల్లో లాస్ట్ ఉన్నారు, ఆర్ఆర్ ట్యాక్స్లో ఫస్ట్ ఉన్నారు. నేను ఇంకా రివెంజ్ అనేది స్టార్ట్ చేయలేదు. ఒకవేళ రివెంజ్ స్టార్ట్ చేస్తే ఒక్క బుల్లెట్తోనే మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా మీదనే 7 కేసులు అయినాయి కదా. నా భార్య ఏదో కాంప్లెక్స్ కట్టుకుంటే కరెంట్ కట్ చేశారు కదా. నా భార్య ఏదో ఉంటే మాల్ సీజ్ చేస్తాను వచ్చారు కదా. నా భూముల మీద వచ్చారు కదా. నా ఇల్లుకు నోటీస్ ఇచ్చారు కదా. నేనే ఐ విట్నెస్. నా మీదనే 7 ఉన్నాయి కేసులు. హైకోర్టులో రిట్ వేసాం, రిట్ పిటిషన్లు ఆర్డర్లు తీసుకున్నాం, ఇంకా కోర్టులలో న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ RRR ట్యాక్స్ బంద్ చేసి తెలంగాణ ప్రజల పైసలు ఇక్కడే ఉంచండి.
రాహుల్ గాంధీకి ఇస్తే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, నాగాల్యాండ్, జార్ఖండ్ అక్కడ దేశమంతా వంచుతాడు. మీరు గెలిచేది లేదు, సచ్చేది లేదు, మీకు 50 సీట్లే వస్తాయి అక్కడ. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజల సొమ్ము, వాళ్ళ రక్తం, వాళ్ళ చెమట ఇక్కడే ఉంచండి. 1500 కోట్లు ఏవైతే ఉన్నాయో మా అక్క చెల్లెల కళ్యాణ లక్ష్మి పెళ్లిళ్ళైన వాళ్ళకు తులం తులం బంగారం కొనియండి. 17 ఎంపీ స్థానాలలో ఎన్ని ఎంపీ స్థానాలు గెలవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మొత్తం గెలుస్తాం, ఇట్లేం లేదు. అంతా మొత్తం ప్రజలలో రివాల్యూషన్ వచ్చింది కదా. రైతు బంధు ఇవ్వని వాళ్ళంతా మేమంతా సార్కి వేస్తాం, కారుకి వేస్తాం, కేసీఆర్కి వేస్తాం అంటున్నారు. మా కళ్యాణ లక్ష్మి తులం బంగారం చెల్లెలు రాని వాళ్ళందరూ మా సార్కి వేస్తాం, కారుకి వేస్తాం అంటారు. మహాలక్ష్మి పథకం 2500 రాని వాళ్ళంతా మేమంతా సార్కి వేస్తాం, కారుకి వేస్తాం, కేసీఆర్కి వేస్తాం అంటున్నారు. రైతుల రుణమాఫీ 2 లక్షలు రాని వాళ్ళంతా మేమంతా సార్కి వేస్తాం, కారుకి వేస్తాం, కేసీఆర్కి వేస్తాం అంటున్నారు. కాబట్టి గారు జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఏమన్నా ఒత్తిడి ఏమన్నా తెచ్చారా? మీరు కొద్దిసేపటి క్రితం ఆ మాట కూడా అన్నారు, అడిగారు నాకు, మీకు మంత్రి ఇస్తే ఎమ్మెల్సీ ఇస్తే వస్తారంటే, మంత్రి ఇచ్చినా, ఎమ్మెల్సీ ఇచ్చినా, ముఖ్యమంత్రి ఇచ్చినా నేను పార్టీ మారను. కేసీఆర్ బతుకున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా అని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇది ఆశన్న గారు జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని టచ్ కూడా చేయలేరు అనేటువంటి విశ్వాసాన్ని అయితే వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.